Hi everybody, my name is Satish Kumar. In this video, you are going to learn B forms plus V4. The B forms is, am, are ni main verb తో ఎలా యూస్ చేయాలి. So is, am, are plus V4 or V1 ing. సో V4 అంటే V1 ing. ఫస్ట్ ఫామ్కి ing యాడ్ చేస్తే దాన్ని V4 అంటాం. సో ఈజ్, am, are తోని మెయిన్ వర్బ్స్ ఎలా యూస్ చేయాలి. సో ఇంతకుముందు క్లాసెస్లో మనం మెయిన్ వర్బ్స్ లేకుండా సెంటెన్స్ ఎలా రాయాలనేది నేర్చుకున్నాం. కానీ ఈ టాపిక్లో మనము ఈజ్, యామ్, ఆర్తో పాటు మెయిన్ వర్బ్ ఎలా యూజ్ చేయాలనేది నేర్చుకోబోతున్నాం. సో ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 ఆర్ V1 ing అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ముందు మనం నేర్చుకోవాలి. సో ఏదైనా ఒక పని ప్రస్తుతం జరుగుతూ ఉంది, ఇప్పుడు జరుగుతూ ఉంది, మన కళ్ళ ముందు ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇట్స్ గోయింగ్ ఆన్, ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్, జరుగుతూ ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాము, ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4. సో ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 ఇప్పుడు జరుగుతూ ఉందని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ఈ రోజుల్లో జరుగుతూ ఉంది, ఏదైనా ఈ రోజుల్లో ఇలా జరుగుతూ ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మనము ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 అనేది యూజ్ చేస్తాము. V4 ఈజ్ నథింగ్ బట్ V1 అండ్ ing. ఫస్ట్ ఫామ్కి ing అంటే వర్బ్ అన్ని మెయిన్ వర్బ్స్కి మనకు 3 ఫామ్స్ ఉంటాయి. గో, వెంట్, గాన్, రైట్, రోట్, రిటన్, ఈట్, ఏట్, ఈటన్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్, సీ, సా, సీన్, అట్లా అన్ని మెయిన్ వర్బ్స్ కూడా 3 ఫామ్స్ ఉంటాయి. ఆ ఫస్ట్ ఫామ్కి ing యాడ్ చేస్తే అది V4 అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గో ప్లస్ ing గోయింగ్, రైట్ ప్లస్ ing రైటింగ్, ఈట్ ప్లస్ ing ఈటింగ్. సో రైటింగ్, ఈటింగ్, సీయింగ్, సింగింగ్, థింకింగ్, సో ఇట్లాంటివి ఎలా యూజ్ చేయాలి అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాము. సో సబ్జెక్ట్తో పాటు ఈజ్, యామ్, ఆర్లో ఏది అవసరమైతే అది యూజ్ చేస్తాము. సో యామ్ అనేది ఓన్లీ ఐతో మాత్రమే యూజ్ చేస్తాము. యామ్ అనేది ఎప్పుడైనా ప్రజెంట్లో ఐతో మాత్రమే యూజ్ చేస్తాము. సో ఈజ్ అనేది హీకి, షీకి, ఇట్కి, ఇంకా అన్ని సింగులర్స్కి, ఏదైనా ఒకటే ఉంది ఒకదాని గురించి చెప్పాలి, సో అట్లాంటప్పుడు మనము ఈజ్ అనేది యూజ్ చేస్తాము. సో ఆర్ అనేది వీకి, యూకి, దేకి, ఇంకా అన్ని ప్లూరల్స్కి ఆర్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సబ్జెక్ట్ అంటే మనకు డూయర్ ఆఫ్ యాక్షన్, ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాము. వర్బ్ అంటే యాక్షన్, ఏదైతే పని జరుగుతుందో దాన్ని వర్బ్ అంటాము. ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ యాక్షన్, ఎవరైతే పనిని తీసుకుంటున్నారో వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాము. మనకు ఆల్మోస్ట్ అన్ని సెంటెన్స్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. కొన్ని సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేకుండా కూడా ఉంటుంది. సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ యాక్షన్, ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాము. యాక్షన్ అంటే వర్బ్, ఏదైతే యాక్షన్ జరుగుతుంది, పని జరుగుతుంది, దాన్ని వర్బ్ అంటాము. సో ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ యాక్షన్, అంటే పని ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఏట్ అన్ యాపిల్, ఐ అనేది సబ్జెక్ట్, ఏట్ అనేది వర్బ్, యాన్ యాపిల్ అనేది ఆబ్జెక్ట్, రిసీవర్ ఆఫ్ యాక్షన్. ఓకే, సో ఈ స్ట్రక్చర్ ఎలా యూజ్ చేయాలనేది మనం ఇప్పుడు సెంటెన్స్ చూడబోతున్నాము. ఐ ఆమ్ గోయింగ్ టు టెంపుల్ నౌ, ఐ ఆమ్ గోయింగ్ టు టెంపుల్ నౌ. సో ఐ అనేది సబ్జెక్ట్, ఇక్కడ యామ్ అనేది బీ ఫామ్, ఎందుకంటే ఐతో ఎప్పుడు మనం యామ్ అనేది యూజ్ చేస్తాము. గోయింగ్ ఈజ్ ద వర్బ్ అండ్ టు టెంపుల్ అదర్ వర్డ్స్. సో ఆబ్జెక్ట్ అనేది అన్ని సెంటెన్స్లో కంపల్సరీ కాదు. సో ఆబ్జెక్ట్ కానీ అదర్ వర్డ్స్ కానీ వేరే ఇంకేదైనా వర్డ్స్ అవసరం ఉంటే అవి కానీ యూజ్ చేస్తాము. సో ఐ ఆమ్ గోయింగ్ టు టెంపుల్ నౌ అనేది పాజిటివ్ సెంటెన్స్. ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ అనేది పాజిటివ్ సెంటెన్స్. సో దానికి నెగటివ్ సెంటెన్స్ ఏంటి అంటే నేను టెంపుల్కి వెళ్తున్నాను అనేది పాజిటివ్ సెంటెన్స్, దానికి నెగటివ్ పోవట్లేదు అని ఎలా చెప్పాలి? ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెంపుల్, ఇక్కడ నాట్ అనేది అడిషనల్గా యాడ్ చేస్తున్నాము. ఇక్కడ ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ యూజ్ చేసాము, యామ్ యూజ్ చేసాము, V1 ing యూజ్ చేసాము. V1 ingకి ఇంకొక పేరు ఏంటంటే V4. V1 ingని V4 అని కూడా అనొచ్చు. ఇక్కడ గోయింగ్ అనేది V4. సో ఐ ఆమ్ గోయింగ్ టు టెంపుల్ నౌ, టు టెంపుల్ నౌ అనేవి అదర్ వర్డ్స్. సో ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు టెంపుల్ నౌ ఇది నెగటివ్ సెంటెన్స్. సో నాట్ కానీ, నో కానీ, లేదా దానికి సంబంధించిన ఏదైనా వర్డ్ ఉంది, ఆ మీనింగ్తో ఉన్న వర్డ్ ఉందంటే దాన్ని నెగటివ్ అంటాము. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు టెంపుల్ నౌ అంటే నేను టెంపుల్కి వెళ్ళట్లేదు, నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్ళట్లేదు, అది నెగటివ్. యామ్ ఐ గోయింగ్ టు టెంపుల్ నౌ అంటే సేమ్ సబ్జెక్ట్తోని, సేమ్ హెల్పింగ్ వర్బ్తోని ఇంటరాగేటివ్ యూజ్ చేయాలంటే యామ్ ఐ గోయింగ్ టు టెంపుల్ నౌ ఇది ఇంటరాగేటివ్, అంటే క్వశ్చన్ ఎలా అడగాలి.
అనేది ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్. సో ఇంతకుముందు ఆల్రెడీ నేర్చుకున్నాము, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది పాజిటివ్లో. ఇంట్రాగేటివ్కి వచ్చేటప్పుడు హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంటుంది. యామ్ ఐ గోయింగ్ టు టెంపుల్ నౌ, అంటే నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నానా. సో మామూలుగా అయితే ఆపోజిట్ పర్సన్ని అడుగుతాము, మీరు ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నారా, ఆర్ యూ గోయింగ్ టు టెంపుల్ నౌ. ఓకే, నీవు ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నావా లేదా మీరు ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నావా అని ఆపోజిట్ పర్సన్ని అడుగుతాం. ఆర్ యూ గోయింగ్ టు టెంపుల్, వేరే వాళ్ళని అడిగినప్పుడు ఆర్ యూ గోయింగ్ టు టెంపుల్ నౌ అనేది అడగాలి. సో యామ్ ఐ నాట్ గోయింగ్ టు టెంపుల్ నౌ, ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్. అంటే ఏదైనా పని చేయట్లేదా అని అడగాలంటే నెగటివ్ ఇంట్రాగేటివ్ అనేది యూజ్ చేస్తాం. యామ్ ఐ నాట్ గోయింగ్ టు టెంపుల్ నౌ, సేమ్ సబ్జెక్ట్తోని సేమ్ హెల్పింగ్ వర్బ్తోని యూజ్ చేయాలంటే యామ్ ఐ నాట్ గోయింగ్ టు టెంపుల్ నౌ. అదే వేరే వాళ్ళని అడగాలి ఆపోజిట్ పర్సన్ అంటే ఆర్ యూ నాట్ గోయింగ్ టు టెంపుల్ నౌ, అంటే మీరు టెంపుల్కి వెళ్ళట్లేదా. సో ఇక్కడ 4 సెంటెన్సెస్, పాజిటివ్, నెగటివ్ ఇంట్రాగేటివ్. ఫస్ట్ ఏంటి, నేను టెంపుల్కి వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ నౌ. నేను టెంపుల్కి వెళ్ళట్లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెంపుల్ నౌ. యామ్ ఐ గోయింగ్ టు టెంపుల్ నౌ, నేను టెంపుల్కి వెళ్తున్నానా. నీవు టెంపుల్కి వెళ్తున్నావా, ఆర్ యూ గోయింగ్ టు టెంపుల్ నౌ. సో నేను టెంపుల్కి వెళ్ళట్లేదా, యామ్ ఐ నాట్ గోయింగ్ టు టెంపుల్ నౌ. ఆర్ యూ నాట్ గోయింగ్ టు టెంపుల్ నౌ, ఆపోజిట్ పర్సన్ అడిగినప్పుడు మీరు టెంపుల్కి వెళ్ళట్లేదా అని అడుగుతాము. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. అంటే ఆమె యొక్క లెటర్ రాస్తూ ఉంది, అంటే ఇప్పుడు యాక్షన్ జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు, ఆమె యొక్క లెటర్ రాస్తుంది. సో షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది యూజ్ చేస్తాము. అన్ని సింగులర్స్కి ఈజ్ యూజ్ చేస్తాం ఇక్కడ ప్రజెంట్లో. సో అందుకోసం షీతోని మనం ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ అని తీసుకున్నాం. బీ ఫార్మ్స్ ప్రజెంట్ ఈజ్ ఆర్ ఉన్నాయి, దాంట్లో ఇక్కడ ఈజ్ మాత్రమే తీసుకోవాలి, వేరే ఏమీ యూజ్ చేయదు. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, ఆమె యొక్క లెటర్ రాస్తుంది, అది పాజిటివ్ సెంటెన్స్. షీ ఈజ్ నాట్ రైటింగ్ ఏ లెటర్, అంటే ఆమె లెటర్ రాయట్లేదు, దట్ ఈస్ నెగటివ్. ఈజ్ షీ రైటింగ్ ఏ లెటర్, ఆమె లెటర్ రాస్తుందా, ఇంటరాగేటివ్ క్వశ్చన్. ఈజ్ షీ నాట్ రైటింగ్ ఏ లెటర్, ఆమె లెటర్ రాయట్లేదా. ఆమె లెటర్ రాస్తుంది, ఆమె లెటర్ రాయట్లేదు, ఆమె లెటర్ రాస్తుందా, ఆమె లెటర్ రాయట్లేదా. పాజిటివ్, నెగటివ్ ఇంట్రాగేటివ్. ఓకేనా. ఇట్లా 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి రాస్తాం. ఇక్కడ కంపల్సరీగా మెయిన్ వర్బ్ అనేది ఉండాలి. ఇంతకుముందు బీ ఫార్మ్స్ యూజ్ చేసినప్పుడు మెయిన్ వర్బ్స్ యూజ్ చేయలేదు, కానీ ఈ స్ట్రక్చర్తోని V4 అంటే యాక్షన్ వర్డ్, అది యాక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏదైనా వర్క్ జరుగుతూ ఉందని చెప్పాలి కాబట్టి సో వర్బ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ స్ట్రక్చర్లో, అది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, అంటే వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. దే అనేది ప్లూరల్, దే అంటే వారు. సో యానిమల్స్కి, బర్డ్స్ కూడా మనము దే అనేది యూజ్ చేయొచ్చు, అవి అనే మీనింగ్తో కూడా దే అనేది యూజ్ చేయొచ్చు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అంటే వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. సో ఇండియా ఆర్ ప్లేయింగ్ క్రికెట్, ఇండియా అనేది ఫ్లూరల్గా తీసుకుంటాము. సో ఇండియా ఆర్ ప్లేయింగ్ క్రికెట్ టీమ్ కాబట్టి దాన్ని ఫ్లూరల్గా తీసుకుంటాము. ఇండియా ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పాలి. సో దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడట్లేదు. ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్ అంటే వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా, క్వశ్చన్ ఇంట్రాగేటివ్. సో ఆర్ దే నాట్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడట్లేదా. సో ఈ ప్లేయింగ్ ప్లేస్లో ఏది యాక్షన్ జరుగుతుందో, ఏదైతే పని జరుగుతుందో సో ఆ వర్బ్ యూజ్ చేస్తే ఆ పని ప్రస్తుతం జరుగుతుందని చెప్పడానికి యూజ్ చేస్తాము. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్, హీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ నౌ, అంటే అతను ఒక పాట పాడుతున్నాడు, ఇప్పుడు పాడుతున్నాడు, మీరు వింటున్నారు, అతను పాట పాడుతున్నాడు. హీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ నౌ, అతను ఒక పాట పాడుతూ ఉన్నాడు. హీ ఈజ్ నాట్ సింగింగ్ ఏ సాంగ్ నౌ, అతను ప్రస్తుతం పాట పాడట్లేదు, వేరే హోంవర్క్ చేసుకుంటున్నాడు. సో హీ ఈజ్ నాట్ సింగింగ్ ఏ సాంగ్ నౌ. సో నాట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఈజ్ నాట్ సింగింగ్ ఏ సాంగ్ నౌ. ఈజ్ హీ సింగింగ్ ఏ సాంగ్ నౌ, అంటే అతను పాట పాడుతున్నాడా, అతను ఇప్పుడు పాట పాడుతున్నాడా క్వశ్చన్ అడగాలి. సో మీకు తెలియదు అతను ఏం చేస్తున్నాడో తెలియదు, సో అప్పుడు ఈజ్ హీ సింగింగ్ ఏ సాంగ్ అంటే అతను పాట పాడుతున్నాడా అని అడుగుతాము. ఈజ్ హీ నాట్ సింగింగ్ ఏ సాంగ్ నౌ అంటే అతను పాట పాడట్లేదా. సో ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ యూజ్ చేసి సో ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి మీరు నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ రాయొచ్చు. ఇక్కడ సెంటెన్స్ రాసేటప్పుడు ఏం గుర్తుంచుకోవాలంటే సబ్జెక్ట్ యూజ్ చేయాలి, తర్వాత ఈజ్ ఆర్లో మనకి ఏ బీ ఫామ్ అవసరం అవుతుందో
ఆ బీ ఫామ్ మాత్రం యూజ్ చేయాలి. తర్వాత V4 అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. అంటే సబ్జెక్ట్ వర్బ్ ఫస్ట్ ఫామ్కి ఐఎన్జీ అనేది యాడ్ చేయాలి. తర్వాత ఇంకేదైనా అడిషనల్ వర్డ్స్ కావాలంటే అవి యూజ్ చేయొచ్చు, లేదంటే ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ యూజ్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ అనేది మ్యాండేటరీ కాదు ప్రతి సెంటెన్స్లో. సో అవసరం ఉంటే ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాము, అవసరం లేనప్పుడు ఆబ్జెక్ట్ లేకుండా కూడా మనం సెంటెన్స్ యూజ్ చేస్తాము. సో మీరు ఆ స్ట్రక్చర్ గుర్తుంచుకొని రాయాలి. సో నెగటివ్ రాసేటప్పుడు జస్ట్ నాట్ అనేది అడిషనల్గా యూజ్ చేస్తే సరిపోతుంది. పాజిటివ్ సెంటెన్స్కి నాట్ అనేది హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ అడిషనల్గా యూజ్ చేస్తే సరిపోతుంది. అదే ఇంట్రాగేటివ్ అయితే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ తీసుకొని తర్వాత సబ్జెక్ట్ తీసుకుంటే సరిపోతుంది. అదే నెగటివ్ ఇంట్రాగేటివ్ అయితే సో హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత నాట్ తర్వాత మెయిన్ వర్బ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రక్చర్స్ యూజ్ చేసి మీరు ఎన్ని సెంటెన్సెస్ కావాలంటే అన్ని సెంటెన్సెస్ రాయొచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. మీట్ యూ విత్ అనదర్.